హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి ఆడపిల్ల. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కాజు నట్ చికెన్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూద్దామండి. వీటికి కావాల్సినవి చికెన్, ఎగ్, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, బియ్యం పిండి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, కారం, సాల్ట్, పసుపు, కాజు, ఫుడ్ కలర్, చికెన్ మసాలా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని కార్న్ఫ్లోర్, ఈ వరిపిండి, ఒక ఎగ్, కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కారం కొంచెం, సాల్ట్ కొంచెం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా, పచ్చిమిర్చి, లెమన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలండి. దీనికి ఎటువంటి వాటర్ అయితే వేయొద్దు, మనం ఎగ్ వేస్తాం కదా, ఆ ఎగ్ తోటే మనం కలుపుకోవాలి. ఒక కాజు తీసుకొని ఒక చికెన్ పీస్కి అలాగా ప్రెస్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వీటిని వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే మనం వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకొని వేయించుకోండి. నార్మల్గా చికెన్ పకోడీ చేసుకుంటాం కదా, దానికన్నా ఈ రెసిపీ అయితే బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. కాజు నట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో అయితే నేను తీసుకుంటున్నాను. సర్వ్ చేసుకున్నా అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి ఆడపిల్ల.